ఎప్పుడన్నా మన దోస్తులు గిట్లా ఎవరన్నా గోవాకు పోయిర్రని తెలితే ఒక ఫుల్లు దమ్మని చెప్పురా మామ అని అనుకుంటాం కదా దోస్తుగాళ్ళందరం. ఎందుకంటే గోవాల మందు అగ్వ కాబట్టి. గట్లనే ఇక ఇక్కడ జర మందు ఫిరముండుతోని అందరు గీ ముచ్చటనే చెప్తారు కదా. అయితే అసలు ముచ్చట ఏంది అంటే ఒక సైన్మల ఆడాళ్ళు మీకు జోహార్లు అనే పాట ఉంటది. విన్నరా మీరు? ఒక పాటేంద్రా నాయన, ఒక సైన్మనే ఉంది వాళ్ళ మీద అని గుస్సా కాకుర్రి. ఆ ఆడోళ్లను జోహార్లు ఎందుకు అనాల్సి వచ్చింది ఇప్పుడు అంటే ఈ వీడియో మీరు చూడాల్సిందే. గీడేంది ఆడోళ్ళ గురించి చెప్పి మందు బాటిలను చూపిస్తున్నాడు. గీ టైంలో టెంప్ చేస్తున్నవేంద్రా వారి అని మొగోళ్ళు అనుకుంటే గీ పాడుబడ్డోడు గిప్పుడు ఇడిచిండేంది వీడియో అని అమ్మలక్కలు నన్ను గలీజ్ మాటలు తిట్టుకుంటారని నాకు ఎరికే గాని ఏం చేయాలి? ఈ ముచ్చటైతే మీకు చెప్పి తీరాలి. సరే ఏదో ఒకటి చెప్పి ఏడురా అంటారా? ఇగో ఒకసారి ఈ సారేమో చెప్తాడంట ఇనూరి. బస్ స్టాండ్ ప్రాంతంలో ఇద్దరు మహిళలు 5 బ్యాగులు పట్టుకొని నిలబడి ఉండాలని సమాచారం రావడంతో మేము సిబ్బంది సహాయంతో వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడికి మమ్మల్ని చూసి వాళ్ళు నిందితులు పారిపోవడం జరిగింది. తదుపరి మధ్యవర్తుల సమక్షంలో మేము 5 బ్యాగులని పరిశీలిస్తే దానిలో లిక్కర్ బాటిల్ ఉన్నాయి. ఈ లిక్కర్ బాటిల్లో మొత్తం అన్ని కూడా గోవా నుండి వచ్చని చెప్పేసి మేము నిర్ధారించడం జరిగింది. ఆ వాటిల్లో 70 ml బాటిల్స్ 50 ఉన్నాయి, 260 ఉన్నాయి, కానీ 180 ml బాటిల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా తీసుకుని మొత్తం మధ్యవర్తి సమక్షంలో తీసుకుని ప్రాపర్టీని స్వాధీనం చేసుకున్నాం. ఆ పారిపోయిన నిందితులు మాత్రం మేము 1 or 2 daysలో వాళ్ళని పట్టుకొని మళ్ళీ రిమాండ్ పంపడం జరుగుతుంది. ఇన్నరా ముచ్చట? బాపట్ల జిల్లా చీరాల ఆర్టీసీ బస్టాండ్ కాడ గోవా మందు బాటిళ్లను సెబ్ పోలీసులు పట్టుకున్నారట. గోవా రాష్ట్రానికి చెందిన 50 ఫుల్ బాటిళ్లు, 268 కోటర్ బుడ్డీలను సెబ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారట. విజయవాడకెళ్లి చీరాలకు వచ్చిన ఆర్టీసీ బస్సుల అక్రమంగా మందు బాటిళ్లను ఆడోళ్లు పట్టుకొచ్చిరటనులా. ఆడోళ్లు ఇక పోలీసోళ్లను చూసి మందు బాటిళ్లతోని ఉన్న 5 బ్యాగులను బస్టాండ్ కాడనే ఇడిచిపెట్టి ఆడికెళ్లి ఆ ఆడోళ్లు పరారయ్యిర్రట. సెబ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిరట. ఇక నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టిరట. ఆ ముచ్చట విన్నారు కదా, గందుకే వాడిన పాట ఆడాళ్ళు మీకు జోహార్లు అని.